లో సభాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఆనంద్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి మన అందరి అభిమాన నాయకులైనటువంటి కేటీఆర్ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మీ అభిమాన నాయకుడైనటువంటి పైలట్ రోహిత్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు షకీల్ గారికి, మరి తెలంగాణ ఉద్యమకారులు అన్న కర్నె ప్రభాకర్ గారికి, నర్సిరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, వీరేందర్ రెడ్డి గారు, మహేందర్ గారు, శైలిరెడ్డి గారు, శకుంతల గారు, శివ, రామలింగారెడ్డి గారు, రమేష్ గారు, ఉమాశంకర్ గారు, అశోక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, నూతనంగా సర్పంచ్లైనటువంటి అన్నాదమ్ములకు, అక్కా చెల్లెళ్ళకు, ఉప సర్పంచ్లైనటువంటి పెద్దలకు, వార్డు మెంబర్ అయినటువంటి మిత్రులకు అందరికీ పేరు పేరున అభినందనలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి గడిచిన వారంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలలో మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి మీకు, ఓడిపోయిన మన కార్యకర్తలు, మన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సరే, రాజకీయాలు మీరు కూడా గ్రామాలలో చూస్తారు. పైలట్ రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా డెవలప్మెంట్ జరిగింది, అంతకుముందు మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదైతే గాలి మీద బుడుగా ఉరుకులాట తప్ప కార్యక్రమాలు ఏమి ఉండవు. మీరు ఎప్పుడు చూసారు కదా, మాట్లాడితే తాండూరు నాదంటాడు కానీ మీద మీద ఆ దుడక ఏమంటారు కదా ఊర్లల్లా, అదే టైప్లా. సరే, ఇప్పుడు వచ్చినటువంటి ఈయన ఏం చేస్తుండు, ఈయన ఏంటంటే పైలట్ రోహిత్ రెడ్డి గారు శాంక్షన్ చేయించినని ఈయన టుత్పాలి చేయడానికి ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే తయారయ్యాడు. ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్లో నేను కూడా వచ్చి మీతో పాటు పనిచేసిన. అయితే 2014 ముందు, అంటే 2001 తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించినటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ రావాలి అనేటువంటి సంకల్పంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మన బతుకులు బాగుపడతాయి అనేటువంటి సందర్భంలో వారు ఉద్యమం చేశారు. వారు ఉద్యమం చేయడమే కాకుండా ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. రాజకీయ పార్టీలు పెట్టొచ్చు, ఒకళ్ళు ఎమ్మెల్యే కావచ్చు, ఒకళ్ళు ఎంపీ కావచ్చు, ఒకళ్ళు జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు. కానీ ఒక భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే ఎంత సాహసం చేయవలసినటువంటి అవసరం ఉంటుందో మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తేనే కదా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. లేకపోతే తెలంగాణ బీజేపీ కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కానీ ఒకవేళ కేసీఆర్ గారే ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే వీళ్ళకి ఆ పదవులు ఎక్కడో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. రెండోది, మీ అందరికీ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూశారు. ఒక హైదరాబాదే కాదు, పట్టణాలు ఎట్లుండాలి, గ్రామాలు ఎట్లుండాలి, గ్రామంలో రైతులు ఎట్లుండాలి, కుల వృత్తులు ఎట్లుండాలి, మనమందరం ఏ పద్ధతిలో ఉండాలనేది కేసీఆర్ గారు ఆ రోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. తాండూరు చరిత్రలో 60 సంవత్సరాల నుంచి జరిగిన డెవలప్మెంట్ అంతా
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కార్యక్రమాలు జరిగినటువంటి మాట వాస్తవమా కాదా మీరే ఒక్కసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీకు ఇక్కడ వికారాబాద్ కావచ్చు, పరిగి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కాదు, ఆ రోజు భూముల ధరలు ఆకాశానికి అంటినాయి. ఈరోజు పరిస్థితి ఏంది మీకు తెలుసు. వాళ్ళు నలుగురు బాగున్నారే తప్ప రాష్ట్రంలో ప్రజలు బాగలేరు. ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న చెప్తున్నారు 66% గెలిచారంట. అరే బిడ్డ, 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క పంచాయతీలో రాష్ట్రంలో 2% కూడా లేవు. మీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదురా బిడ్డ ఆ రోజు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 10 ఏళ్లలో పంచాయతీ ఎన్నికలు జరిగితే మన దాంట్లో మనోళ్ళు కొట్లాడుకుంటేనే వాడు గెలిచిండే తప్ప ఏ రోజు కూడా వాడు గెలిచినటువంటి దాఖలాలు లేవు. అది కూడా 2% 3% గెలిచారు. కానీ మా నాయకులు గులాబీ జెండా మెడలేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళి మీరు పెట్టే కేసులకు, మీరు పెట్టే దౌర్జన్యాలకు ఎదిరించి నిలబడ్డటువంటి నాయకుడే ఈ గులాబీ జెండా వేసుకున్నటువంటి తమ్ముళ్ళని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే, కేసులు పెడతారు, మన మీద దౌర్జన్యాలు చేస్తారు, ఇంకెన్నేళ్ళు చేస్తారు? 2 ఏళ్ళు చేస్తారు. 10 ఏళ్ళేమో కేసీఆర్ గారు మనకు చెప్పింది ఏంది, మీరు ఎవరిని ఏమనకండి, మన పని మనం చేసుకోండి, గ్రామాలు అభివృద్ధి చేయండి, పట్టణాలు అభివృద్ధి చేయండి అంటే వీళ్ళు వచ్చి మన కేసులు ఎట్లా పెట్టాలో నేర్పిస్తారు. 2 ఏళ్ళ తర్వాత ఆడదాం, మరి ఎట్లా డ్యాన్స్ ఆడాలనో అట్లనే ఆడిపిస్తాం బిడ్డ, గుర్తుంచుకోండి. 2 ఏళ్ళ తర్వాత ఎవరు వస్తారు? మనమే వస్తాం కదా. మరి మనమే వచ్చినప్పుడు వీళ్ళు ఆడనే ఉంటారు కదా, ఏడికి పోతారు? ఏడికి పోలేరు కదా. ఒక ప్రజాస్వామ్యం లోపల ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పనిచేయాలి. నోటి తుల ఇష్టం ఉన్నట్టు అడ్డగోలుగా మాట్లాడితే మనకు రాదా? మనకు మాట్లాడడానికి రాదా? కొట్లాడడానికి రాదా? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కొట్లాటలు చేసిరు తెలియదా? ఆ రోజు భయపడినరా? కాబట్టి మీ అందరికీ రెండోది, మీ ఎమ్మెల్యే చెప్తున్నారు పంచాయతీలలో మీరు గెలిచిర్రు కానీ డబ్బులు ఎవరు ఇస్తారని చెప్పి. డబ్బులు నీ అయ్యా ఇస్తాడు, డబ్బులు నీ చేతిలో లేదురా బిడ్డ. భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటాయి, పంచాయతీలకు డైరెక్ట్ వస్తాయి. మీరు పంచాయతీలో మీ వార్డు మెంబర్లు మీరు కూర్చొని తీర్మానం చేసి ఆ గ్రామంలో ఏ పని చేయాలంటే ఆ పని మీరే చేయొచ్చు తప్ప ఎవ్వడికి రాష్ట్ర ప్రభుత్వానికో, ఎమ్మెల్యేకో, మంత్రికో, ముఖ్యమంత్రికో చెప్పవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు గ్రామంలో ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ అది సర్పంచ్కో, ఉప సర్పంచ్కో మీరే ఆ గ్రామాలలో తిరిగి ఏ కార్యక్రమం తీసుకోవాలన్నా మీరే తీసుకోవచ్చు తప్ప ఎవడికో, ఎమ్మెల్యేకో, ఇంకొకరికో చెప్పవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తెరగాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఎవరు నోట్లో అయినా కానీ ఒకటే మాట మాట్లాడుతున్నారు, కేసీఆర్ ఎప్పుడు వస్తాడో అని. కేసీఆర్ వస్తేనే తిరిగి రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎవరికి మోసం చేయలే ఈ ప్రభుత్వం చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టిరు? రైతులను వదిలిపెట్టినరా? మహిళలను వదిలిపెట్టినరా? చదువుకున్న యువకులను వదిలిపెట్టినరా? మరి బడుగు బలహీన వర్గాలు బీసీలో కూడా మోసం చేసిరు కదా. ఈరోజు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మీ పక్కన కాన్స్టిట్యున్సీలనే ఉంటాడు, ఆయన మాట్లాడింది విన్నారు కదా, అప్పు పుడతలేదంట, ఢిల్లీ పోతే చెప్పులు ఎత్తుకపోతాడంట. ఆయన ఏమంటాడు లాస్ట్కి వస్తే, నా ఖజానాలో గింతుంది, 2 పెద్ద మనుషులను పెడతా వాళ్ళు ఏది చెప్తా అది, దానికంటే
రాజీనామా చేసి పక్కన జరిగితే మంచిది కదా, దానికంటే ఇంకేముంటుంది. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, తప్పకుండా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. నిన్న మొన్న దాకా దౌర్జన్యాలు చేసిండ్రు, ఇప్పటి నుంచి ఏడ దౌర్జన్యం చేస్తే మేమందరం ఆడికే వచ్చి కూర్చుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అరే ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. పుట్టిన ఒకరోజు సస్తం ఒకరోజు. మన తల్లిదండ్రులే మనకన్నిటికంటే పెద్ద. ఎవడో కుట్టంగాడు వచ్చి మన మీద దౌర్జన్యం చేస్తే వాడు ఒకటి కొడితే 10 కట్టే శక్తి మనకుంది. ఈరోజు మన వైపున ఉన్నది ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 65 సంవత్సరాలల్లో ఏ రోజన్నా కరెంట్ 24 గంటలు వచ్చిన సంఘటన ఉన్నదా? తెచ్చిండా ఎవడన్నా? రెండోది అరిగోస, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీరు లేదు. బావి కాడికి పోతే చెరువు ఎండిపాయ, బావి కాడికి పోతే బావి ఎండిపాయ, చెరువు కాడికి పోతే చెరువు ఎండిపాయ. తాగడానికి బుక్కడి నీళ్ళు లేవు. బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం తిరుగుతుంటే కేసీఆర్ గారు, నా ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని కిలోమీటర్లు తిరిగే అవసరం లేదు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తా అని ఇచ్చిండా లేదా? కరెంట్ 24 గంటలు ఇచ్చిండా లేదా? రైతు బంధు అనే కార్యక్రమాన్ని తెచ్చి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చిండా లేదా? మరి ఆ రోజు ఇచ్చినటువంటి కరెంటు, ఆ రోజు ఇచ్చినటువంటి నీళ్లు, ఆ రోజు ఇచ్చినటువంటి రైతు బంధు ఎందుకు బంద్ అవుతుంది? ఇప్పుడు ఎందుకు బంద్ అవుతుంది? ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు మాట్లాడితే అబద్ధాలు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని ఈ భారతదేశంలో లేనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆడబిడ్డ పుట్టినప్పుడు మరి మన ఇంట్లో బిడ్డనో చెల్లెనో పెళ్ళికి వచ్చినప్పుడు, బిడ్డ పెద్దగా అవుతుంది, పెళ్ళికి వచ్చింది, కానీ మన ఒక జీవితాలు అంతంత మాత్రమే ఉన్నాయి. ఆమె కట్నం పెట్టాలంటే చాలా ఖర్చు అయితే అంటే ఆ రోజు కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఆడబిడ్డ పెళ్ళికి ఇచ్చినటువంటి మాట వాస్తవం కదా? ఇచ్చింది మన దగ్గర ఉన్నది కదా? అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, కుల వృత్తులని బ్రహ్మాండంగా ప్రోత్సహించాలని అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు తీసుకున్నారు. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవాలని గురుకుల పాఠశాలలు తెచ్చాడు, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు తెచ్చాడు. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇది జరగలేదు అని ఎవరన్నా గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. అనేకమైనటువంటి కొత్త కార్యక్రమాలు. కానీ ఆ రోజు ఏంటంటే కొన్ని నియోజకవర్గాలలో మా ఎమ్మెల్యే మమ్మల్ని సరిగ్గా చూస్తలేడని, మా ఎమ్మెల్యే సరిగ్గా మాట్లాడతలేడని, మా ఎమ్మెల్యే ఓడిపోతే మంచిదని కేసీఆర్ గారు మాత్రం ముఖ్యమంత్రి ఉండాలి, ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలని కొన్ని జాగాలలో కొంతమంది ఎమ్మెల్యేలను ఓడగొట్టుకున్నాం. మరి ఎమ్మెల్యేలు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేడు కదా. ఈరోజు కేసీఆర్ గారు నామరూపాలు లేకుండా చేసే శక్తి ఈ దేశంలో కన్నా ఉందా? ఉన్నదా? ఎవడని చేయగలుగుతాడా? సెక్రటరేట్ బాగలేదంట. అదేవిధంగా ముఖ్యమంత్రి భవనం ఏదైతే ప్రగతి భవన్ ఉండే, మరి అవి బాగలేవు. పక్కన పోలీస్ కమాండ్ కంట్రోల్ ఉంది, ఇవి బాగలేవు. మొన్ననే ముఖ్యమంత్రి చెప్పిండు. మరి సిగ్గు లేకుంటే ఎందుకు రానైనా మీరు పోయి ఆడ కూర్చుంటారు? సిగ్గు అయినా ఉండాలి కదా. మన ఊర్లల్లో ఒకసారి మాట్లాడినప్పుడు మాకు సిగ్గు మానం మర్యాద ఉంటే వాని జోలికి పోం, వాని ఇంటికి పోమని మాట్లాడతాం. మరి మేము కట్టిన దాంట్లో మీరు కూర్చొని సిగ్గు లేకుండా మాట్లాడుతుర్రు. ఏమన్నా సిగ్గు శరం ఏమన్నా చీమునెత్తురు మీకుందా? మీ జిల్లా వికారాబాద్లో కలెక్టరేట్ కట్టారు కదా, మరి కలెక్టరేట్లో వచ్చి కూర్చుంటారు కదా, ఉంటురా లేదా? కాబట్టి మాట్లాడితే ఏంటంటే బూతు మాటలు మాట్లాడాలి.
మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలి. అంటే బూతు మాటలు వల్ల కుక్కలకి వస్తాయా, మమ్మల్ని ఏమో తిట్టద్దు అంటారు. నేనే 4-5 మీటింగ్లలో తిడుతుంటే కేటీఆర్ గారు అన్నాడు, అన్న వాళ్ళు అట్లా మాట్లాడితే మనం ఎందుకు మాట్లాడాలి అంటారు. ఒక్కోసారి ఏంటంటే మనుషులం కదా, కోపం వస్తుంటుంది. అరే మేమైతే అదే స్కూల్లో చదువుకున్నాం, తిట్టే స్కూల్లోనే. మీరు ఒకటి తిడితే బిడ్డ 100 తిడతాం. అన్నీ మోసాలే. ఏ మంచి పని? బీసీ రిజర్వేషన్లు అన్నారు, 42% ఇస్తామన్నారు. మోసం కదా? మోసం చేసిరా లేదా? మరి ఏ కార్యక్రమం తీసుకున్నా మోసాలు. ఇక ఇప్పుడు ఏంటంటే దోపిడీ వ్యవస్థ తయారైంది మీ జిల్లాల. మీ చుట్టుపక్కల 2-3 జిల్లాలు కలిపి దోసుకున్నాడే. మీరు గ్రామాలలో చెప్తున్నారు కదా, వాళ్ళ అన్న వచ్చి దోసుకుండు, వాళ్ళ తమ్ముడు వచ్చి దోసుకుండు, మా నాయకుడు వచ్చి దోసుకుండు, ఆ ఎమ్మెల్యే వచ్చి అప్పుడు ఉండే నాకు ఈ కథ. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. ఎవరి మీద మనం బతుకుతలేము, ఎవరిని కూడా మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మీరు రైట్ రాయల్గా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తులు. కాబట్టి మీ చేతిలోనే ఆయుధం ఉంది, మీ చేతిలోనే చెక్ పవర్ ఉంది. మీరు ఎవ్వరికి కూడా చెప్పవలసినటువంటి అవసరం లేదు. మీరు మీ పంచాయతీలో తీర్మానం చేయండి. మీరు ఏ కార్యక్రమం చేసినా కానీ మీరు నిర్ణయించినటువంటి కార్యక్రమాలే జరుగుతాయి. రెండోది సంక్షేమ కార్యక్రమాలు. ఆ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు ఎలక్షన్లలో సంక్షేమ కార్యక్రమాలు అందాయంటాయి. మీ అయ్య జాగిరా మీ ఇంట్లోకే ఇస్తున్నారా బిడ్డ? పెద్ద గొప్ప సంక్షేమ కార్యక్రమాలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఫస్ట్. ఆడబిడ్డకు 2500 ఇస్తానన్నారు, ఇస్తుండ్రా? పెన్షన్లు 2000 కేసీఆర్ ఇస్తుండు, నేను 4000 ఇస్తానన్నారు, ఇస్తుండ్రా? కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఆయన 1,00,000 ఇస్తుండు, నేను తులం బంగారం అన్నాడు, ఇచ్చిండా? మరి ఏం చేసిండ్రని చెప్పి మాట్లాడితేనేమో మేము చేయనిస్తలేము అంట. మేమేం చేయనిస్తలేము, మిమ్మల్ని చేయండి మీరు చెప్పినటువంటి మాట. 2 ఏళ్ళు అయింది కదా, 2 ఏళ్ళు అయింది, 2 సంవత్సరాలు అయింది. బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తానని ఇచ్చిర్రా? ఇస్తే చెప్పాలా కదా. ఏ కార్యక్రమాలు కూడా చేయకుండా ఏదో మేము గెలిచిన వాళ్ళము 38-39 మంది అంటే ఇప్పుడే ఆనంద్ చెప్పిండు. మీ గ్రామాలలో మీరు చెట్ల కింద కూర్చొని, రచ్చబండ మీద కూర్చొని, పంచాయతీ ఆఫీసులో కూర్చొని గా 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినారో మీకు తెలియదా? ఏడున్నారు తెలుసు కదా. మరి మీ స్పీకర్ గారేమో వాళ్ళు మా పార్టీలనే ఉన్నారు అంటుండ్రు. మరి మన పార్టీలు ఉంటే ఇక్కడికి రావాలి కదా, మాతో పాటు కూర్చోవాలి కదా, రావాలా లేదా? మరి మన పార్టీలు ఉన్నాడు మేము కూర్చున్న వేదిక మీద కూర్చొని మాట్లాడాలి కదా. చెప్పేటోనికి ఏమన్నా సిగ్గాను ఉన్నదా? తీసుకున్నాడేమో నా పిల్లలు కాదంటుడు, పోయినాడేమో ఆయనకి పుట్టిన పిల్లలే నా పిల్లలు కాదని వీడు అంటుడు. అరే ఇప్పుడు మనిషి జీవితంలో బతకొచ్చు. ఇప్పుడు నేను కూడా 2014లో తెలుగుదేశం పార్టీలో గెలిచిన, నేను కూడా కేసీఆర్ పార్టీలో చేరినప్పుడు నేను ధైర్యంగా చెప్పిన 2 రాష్ట్రాలు అయిపోయినాయిరా నాయన, కాబట్టి మా రాష్ట్రం మేము అభివృద్ధి చేసుకుంటామని చెప్పి జాయిన్ అయినా. కానీ మీరు చూస్తే నిన్న మొన్న టీవీలలో చూస్తే నేను కాంగ్రెస్ కాదు, నేను టీఆర్ఎస్లోనే ఉన్నా, ఇంకొకడు అంటాడు నేను ఏడు ఉన్నా ఆడనే ఉన్నా. అరే నీ అమ్మ మీది ఒక బతికేనా? మనోళ్ళు అంటారు కదా, ఈ బతికే బదులు బాయిలో పడి చావుండ్రా బిడ్డ అని. అట్లా ఏమైపోయిందంటే ప్రజలంతా అమాయకులు, మేమే చాలా తెలివిపరులం అనుకుంటున్నారు. మీ స్పీకర్ గారేమో మరి విచిత్రమైనటువంటి తీర్పు ఇచ్చిండు. లేలే వీళ్ళు మా పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ. మరి నేను స్పీకర్ గారికి మా ఆనంద్ గారికి చెప్తున్నా, రేపు పొద్దున స్పీకర్ గారి దగ్గరికి పో, మా వాళ్ళని 10 మందిని కండువేసి పంపిస్తారని చెప్పు. ఆనంద్ ఆడనే ఉంటాడు కాబట్టి స్పీకర్ గారు ఇప్పుడు వికారాబాద్ వస్తలేరేమో, వారి ఇంటికి పోయి 10 మంది మీరు చెప్పారు కదా సార్ తీర్పిచ్చి, కేసీఆర్ సార్ నన్ను పంపించాడు, జర మా కండువలు మాకేసి మా దగ్గరికి పంపించేయండి అని ఆయన ఒక అప్ప చెప్తే ఆయన తీసుకొని వస్తాడు.
అరే నీ అమ్మాయి సిగ్గులేని సంసారం అయిపోయింది ఇది. కనీసం ఊర్లో ఉన్నోళ్ళు కానీ పట్టణంలో ఉన్నోళ్ళు కానీ కనీసం చదువుకుంటున్నటువంటి మన పిల్లలు కూడా అరే ఏమనుకుంటారన్న సోయి కూడా లేదు వాళ్ళకి. అరే కేసీఆర్ గారు అద్భుతాలు చేశారు. 65 ఏళ్ళల్లో జరగని కార్యక్రమాలన్నీ జరిగినాయి. మన భూమి రేటు ఏముండే ఆకాశానికి అంటింది, అదేం ఊరికేనే అంటిందా? కేసీఆర్ గారు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగితే మన భూమి విలువ ఒకటేసారి 5 లక్షలు ఉన్నది 50 లక్షలకు పోయింది. మళ్ళీ ఆడికే వచ్చింది. మీ ఊర్లలో కొనేటోడు లేడు, అడిగేటోడు లేడు. ఆ ఛాయ్ దుకాణం రోడ్ల మీద బంద్ చేసుకుంటారు వాళ్ళు. లేకపోతే ఎప్పుడు ఆడ కార్లు నిలబడుతుంటే మేము అప్పుడు ఇక్కడ కొడంగల్ ఎలక్షన్లకు తాండూరు ఎలక్షన్లకు పోతే నేను ఆ రోహిత్కి అడిగిన ఏంది ఎన్ని కార్లు ఉన్నాయంటే అంత రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటుండే. ఇప్పుడు ఏమైపోయా ఇప్పుడు అంటే 2 ఏళ్ళల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం పోగానే అయిపోయినట్టేనా? అంటే మీ మీద నమ్మకం లేదు. ఇక నువ్వే చెప్పులు ఎత్తుకోపోతావు అన్నాక ఇంకెవడొస్తాడు? నన్ను కోసుక తింటావా? నేను సెక్రటరియట్లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నా గిదా? అరే కనీసం సర్పంచ్ గెలిచిన వాళ్ళన్నా ఆ గ్రామంలో మర్యాదగా మాట్లాడతారు. ఒకవేళ పని జరగకపోతే వాళ్ళు చెప్తారు, అన్న ఇవాళ డబ్బులు రాలేదన్నా నెక్స్ట్ వచ్చే దాంట్లో నీకు ఇస్తా అని చెప్తారు. మీకంటే దరిద్రంగా తయారయ్యారు వాళ్ళు. ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలే. నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. ఇటువంటి ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలే. ఇంత దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు అప్పుడేమో కేసీఆర్ గారు కలవలేదు, బయటికి రాలేదు. కేసీఆర్ గారు కలవవలసిన అవసరం లేదు. కేసీఆర్ గారు తన ఆఫీసులో కూర్చుంటే మన ఇంటికాడ పని జరుగుతుండే. ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, ఏమి కావాలి ఆయన ఆలోచన చేస్తుండే. బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా ఆడబిడ్డలకు చీరలు ఇవ్వాలి, రంజాన్ వచ్చిందంటే ముస్లిమ్స్కు మరి తోఫా ఇవ్వాలి, క్రిస్మస్ వచ్చిందంటే వాళ్ళకు కూడా కార్యక్రమాలు ఈ విధంగా ఆలోచన చేసాడు. గ్రామాలన్నీ పచ్చగా కనిపించాలి. ఎన్ని చెట్లు పెంచిండు ఆయన? దేశం ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఎవడన్నా చెట్లు పెంచేటోడు ఉండా? చెట్లు పీకేటోడు తప్ప ఉన్నాడా? చెట్లు పెంచేటోడు ఎవడన్నా? ఇప్పుడు ఆ రోజు కూడా అన్ని దొంగ మాటలే. ఎలక్షన్ల ముందు కూడా కార్లు కొనుక్కొని అంటే విజయవాడలో పెట్టినామంట మేము. మంత్రుల కార్లు కొనుక్కొని విజయవాడ. మరి కొడుక ఎవడు తిరుగుతుండ్రా ఇప్పుడు? మరి మావే అని చెప్పుకోండి. ఏదైనా అబద్ధాల మాటలు, అబద్ధాలతోని మరి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు దిక్కు దివానం లేకుండా ఈసారి ప్రభుత్వం ఎట్లయినా పోతుంది. కానీ 25 ఏళ్ళ దాకా కాంగ్రెస్ అనే మాటనే రాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా మీ గ్రామ పంచాయతీలలో ధైర్యంగా ముందుకెళ్ళండి. ఓడిపోయిన మన తమ్ముళ్ళని మన చెల్లెళ్ళని అక్కల్ని కూడా వాళ్ళకు కూడా మీరే ధైర్యాన్ని నింపి ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా మీ అందరిపైన ఉందని చెప్పి 2 ఏళ్ళ నుంచి రూపాయి ఇచ్చినోడు లేడు మనకు. 2 ఏళ్ళు అయింది కదా, చూస్తే ఇంకో 2 ఏళ్ళు అవుతుంది. ఇక 5వ సంవత్సరం ఎవడవని మాటినాడు తెలుసు కదా మీకు, ఎలక్షన్ టైం కాబట్టి లాస్ట్కి వస్తే మరి మన ఎమ్మెల్యేల కాంగ్రెస్ వాడు వచ్చి కూడా మనం ఎమ్మెల్యేలకే ఓటేసే పరిస్థితి వస్తుంది. అది మాత్రం 100% వస్తుంది, మీకు అనుమానం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జిల్లా పరిషత్తులు 30కి 31 గెలిచినాం. మనం మున్సిపాలిటీలన్నీ గెలిచినాం, సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అన్నీ గెలిచినాం. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు 66% వాళ్ళు గెలిచారంట. సరే మీరు ఇంకా కళలనే ఉండండి, మీ కళలు ఇంకా 2 ఏళ్ళు పండని. 2 ఏళ్ళ తర్వాత మీరు చూస్తారు ఒక అద్భుతమైనటువంటి మరి ప్రభుత్వం రాబోతుంది తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.